శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అష్టాదశో అధ్యాయ మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 15వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శరీర వాగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అను వీని చేత న్యాయమైనట్టి గాని, శాస్త్రీయమైనట్టి గాని, అన్యాయమైనట్టి గాని, అశాస్త్రీయమైనట్టి గాని ఏ కర్మమును ప్రారంభించుతున్నాడో దానికి ఈ 5 కారణములై ఉన్నవి అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. మానవుడికి ఈ యొక్క సూక్ష్మం తెలిసినప్పుడు ఏ బంధముల చేత కూడా కట్టుబడడు. ఎందుచేత అంటే ఈ శరీరము జడమైనటువంటిది. ఈ శరీరమే ఏమీ చేయలేదు. ఈ శరీరములకు ఇంద్రియములు తోడైనప్పుడు మనసు యొక్క ప్రేరణకి, ఇంద్రియముల యొక్క కలయికతో ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ వాక్కు, మనస్సు అనే వీని చేతనే ప్రతి మనిషి కూడా ఈ బాహ్య ప్రపంచంలో వ్యవహారం చేస్తూ ఉండాలి. అందుచేత ఈ శరీరము ఏమీ చేయలేనటువంటి ఒక జడ పదార్థం. ఈ శరీరమునకు కారణమైనటువంటి మనో వాక్కులు అతి ముఖ్యమైనటువంటి. అందుచేతనే మన వాళ్ళు యద్భావం తద్భవతి అన్నారు. నీ యొక్క సంకల్పం సత్సంకల్పం అయినప్పుడు, నీ యొక్క భావము మంచి భావమైనప్పుడు ఆ యొక్క భావం అభావం అవుతుంది, ఆ యొక్క కర్మం అకర్మం అవుతుంది. చేయదగిన కర్మ ఏదో, చేయవలసినటువంటి భావం ఏదో, ఇది తెలియబడాలి అంటే గురుదయ వలనే సాధ్యపడుతుంది. అది అర్జునుల వారికి ప్రాప్తమైనది శ్రీకృష్ణ పరమాత్మ వలన. ఈ యొక్క మానవ లోకములో కూడా, ప్రస్తుత పరిస్థితిలో కూడా ఎంతో మంది మహనీయులు, గురుమూర్తులు ఉన్నారు. వారి చెంతకు చేరాలి అంటే అర్జునునిలాగా చైత్రశుద్ధి, భావశుద్ధి కలిగినటువంటి వారికి ప్రాప్తిస్తుంది. ఇందులో ఏమాత్రము కూడా అనుమానము లేదు. ఎవరికి ప్రాప్తిస్తుంది అంటే తనకు భావశుద్ధి, చైత్రశుద్ధి, వాక్శుద్ధి ఎవరికి ఏర్పడి ఉంటుందో వారికి తప్పక ప్రాప్తిస్తుంది. ఇందులో ఏమాత్రము కూడా అనుమానము లేదు అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. సాక్షియగు ఆత్మను కర్తయ్యని తలంచువాడు అవివేకి అని తెలుపుతున్నాడు. ఆత్మ సాక్ష్య మాత్రమే అని ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. రేపటి రోజున మనం 16వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.